ఇంతకుముందు వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేయడం జరిగింది. సో అది ఎందుకు యూజ్ చేసినా మనకు ఒక అవుట్పుట్ రావాల్సి ఉండే. అది ఎట్లాంటి అవుట్పుట్ కావాల్సి ఉండే? మై నేమ్ ఈజ్ రాజు అండ్ మై మార్క్స్ ఆర్, ఇలా మనకు ఒక అవుట్పుట్ కావాల్సి ఉండి. సో అదేంటి, తెలుగు మార్క్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 అండ్ ఇది 40 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి పాస్ అని. మ్యాథ్స్ మనం సరే 30 కంటే 40 కంటే తక్కువ తీసుకున్నాం అనుకుందాం. మ్యాథ్స్ 30 అయితే ఫెయిల్, అంటే 40 కంటే తక్కువ వస్తే సో టోటలు 90. ఈ విధంగా రావడం కోసం, అంటే ఇక్కడ మనకు పాస్ ఫెయిల్ రావడం కోసము మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడటం జరిగింది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడటం జరిగిందనమాట. సో ఈ ప్రోగ్రాము ఎట్లా రాసినాం, ఏంటనేది మనం ఇంతకుముందు ఒక వీడియోలో చూసినాం. సో మళ్ళీ ఒకసారి నేను అది ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ చూడండి, అది రావడం కోసం మనం ఏం చేసినాం, ఇక్కడ తెలుగు మార్క్స్ కదా మనం ఎంటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నేమ్ ఎంటర్ చేస్తున్నాము, దాని తర్వాత తెలుగు మార్క్స్ ఎంటర్ చేసినాం, దాని తర్వాత మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంటర్ చేసినాం, నెక్స్ట్ టోటల్ కనుక్కున్నాం. టోటల్ కనుక్కున్న తర్వాత మనకు ఇక డిస్ప్లే చేస్తున్నాం. మై నేమ్ ఈజ్ అని నేమ్ డిస్ప్లే చేసినాం, మై మార్క్స్ ఆర్ అని చెప్పి. ఇక్కడ మనకు పాస్ ఫెయిల్ కదా మనకు కావాల్సింది. సో అది ఎట్లా చేసినాం, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ 40 అయితే పాస్ అని రావాలి. సో దానికోసం మనం ఏం చేసినాము, ఇఫ్ కండిషన్ వాడి తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ 40, ఇఫ్ అంటే అయితే కదా, అంతే కదా, టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, ఇఫ్ అంటే అయితే మనకు పాస్ అని రావాలి. సో ఆ విధంగా మనం కోడ్ రాయటం జరిగింది. జావాలో మనకు ఆ ఫెసిలిటీ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం తెలుగు టీఎం పాస్ అని వచ్చేసింది. ఒకవేళ ఎల్స్ ఇది కాకపోతే, అంతే కదా, ఇది కాకపోతే మనకు ఫెయిల్ అని రావాలి. కాకపోతే అని ఎల్స్ అంటే తెలుగులో కాకపోతే కదా, ఇది కాకపోతే అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఫాల్స్ అయినప్పుడు మనకు ఎల్స్, ఈ కండిషన్ ఫాల్స్ అయితే అంటే ఈ కండిషన్ కాకపోతే అప్పుడు మనం ఫెయిల్ అని రాసినాం. సో అంటే ఇదైతేనేమో ఇది జరగదు, ఒకవేళ ఇదైతే ఇది జరగదు అనమాట. సో ఇట్లా మనం రాసేసినాం. దాని తర్వాత మ్యాథమెటిక్స్ కూడా అట్లా చెక్ చేసేసినాం. అది కూడా మనకు చేసేసి దానికి అనుకూలంగా మనము ఫెయిల్ అయితే ఫెయిల్, పాస్ అయితే పాస్ వచ్చేటట్టుగా కోడ్ రాసేసినాం. దాని తర్వాత టోటల్ మార్క్స్ వచ్చే విధంగా కోడ్ రాసినాం. ఇది మనం ఇంతకుముందు వీడియోలో చేసినటువంటిది. ఓకే, అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొకటి కావాలి. అదేంటిది అంటే నాకు గ్రేడ్ కూడా కావాలి. తెలుగు 60 మార్క్స్ వచ్చినాయి కాబట్టి దీనికి సంబంధించి నాకు ఒక గ్రేడ్ కావాలి. దాని తర్వాత పాస్ ఫెయిల్ రావాలి, పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ 30 మార్క్స్ వచ్చినాయి, దీనికి నాకు ఒక గ్రేడ్ రావాలి. సో దాని తర్వాత అది పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అని నాకు రావాలన్నమాట. సో అంటే గ్రేడ్స్, ఈ గ్రేడ్స్ ఎట్లా ఇస్తారు ఏంటిది అనేది మనకు ముందు తెలిసి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూనివర్సిటీ తీసుకుందాం. ఆ యూనివర్సిటీలో గ్రేడ్ సిస్టమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకుందాం. ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనకు 85 నుంచి 100 మార్క్స్ వస్తే అది ఓ గ్రేడ్, ఆప్టిమమ్ అనమాట. ఒకవేళ అట్లా కాకుండా 70 నుంచి 84 వరకు వస్తే అది ఏ గ్రేడ్. అండ్ నెక్స్ట్ 60 నుంచి 69 వరకు వస్తే అది బి గ్రేడ్. అండ్ 50 నుంచి 59 వరకు వస్తే అది సి గ్రేడ్. అండ్ 40 నుంచి 49 వరకు మార్క్స్ వస్తే, అంటే ఈ మధ్యలో వస్తే అది డి గ్రేడు. లెస్ దాన్ 40 అయితే అది ఈ గ్రేడు. అండ్ నెక్స్ట్ ఈ గ్రేడ్ వస్తే అది లెస్ దాన్ 40 అంటే మనం నిన్న అనుకున్న దాని ప్రకారం ఏంది, ఫెయిల్ కదా. సో ఈ గ్రేడ్ వచ్చింది అంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు. ఇక మిగతా అవన్నీ కూడా పాస్ అయినట్టు. సో ఇవన్నీ పాస్. ఈ విధంగా ఒక యూనివర్సిటీలో గ్రేడ్ సిస్టమ్ ఉంది అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. పర్టికులర్గా నేను పలానా యూనివర్సిటీ అని చెప్పట్లేదు, ఇట్లనే ఉంటుందని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు ఇట్లా గ్రేడ్ సిస్టమ్ ఉన్నప్పుడు మనం దీని ప్రకారం మనం ఏం చేయాలి, అవుట్పుట్లో మనం ఇక్కడ ఎంటర్ చేసినటువంటి మార్క్స్కి గ్రేడ్ సిస్టమ్ అనేది రావాలి. సో ఇప్పుడు నేను చేసిన దానికి ఇప్పుడు మనకు కావాల్సిన దానికి ఇది ఫాలో అయినాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు 60 ఉంది. 60 ఉంటే దానికి ఏం కావాలి, ఏ గ్రేడ్లో వస్తుంది చూడండి. 60 అంటే ఇది 60 to 69 మధ్య వస్తే ఏం కావాలి, అది బి గ్రేడ్ కావాలి. అంటే నాకు ఇక్కడ
బి అని డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మ్యాథ్స్ 30 అంటే ఇది లెస్ దాన్ 40 కాబట్టి ఈ గ్రేడ్ అని రావాలి అండ్ ఆటోమేటిక్గా ఫెయిల్ అని రావాలి, ఇది పాస్ అని రావాలి. సో ఇట్లా నాకు గ్రేడ్ కూడా డిస్ప్లే కావాలి. సో ఇది చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నిన్న మనం రాసిన ప్రోగ్రామ్ ప్రకారం ఏంటంటే ఒకే కండిషన్ చెక్ చేస్తున్నాం, అది అయితేనేమో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్, ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనం చెక్ చేసింది ఒకటే ఒక వాల్యూని చెక్ చేసినాం, అదే ఒకే ఒక కండిషన్ని చెక్ చేసినాం, జస్ట్ ఇట్ ఈస్ పాస్ ఆర్ ఫెయిల్. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ మనం మార్క్స్ ఎంటర్ చేస్తాం కదా. సో తెలుగు మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 60 అనుకుందాం, 60 కదా. 60 అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇవి మనకు ఉన్నటువంటి కండిషన్స్. ఒక సబ్జెక్ట్లో మార్క్స్ వచ్చినప్పుడు ఇవి మనం చెక్ చేయాల్సినటువంటి కండిషన్స్. నిన్నటి దాంట్లో ఏంది, జస్ట్ తెలుగు, ఇంతకుముందు దాంట్లో ఏంది, తెలుగు మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 చెక్ చేసినాం. ట్రూ అయితేనేమో పాస్ అని ఇస్తాం, ఫాల్స్ అయితే ఫెయిల్ అని ఇస్తాం. జస్ట్ ఒకే ఒక కండిషన్ చెక్ చేయడం జరిగింది ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటిది, తెలుగు మార్క్స్ అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మార్క్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మార్క్స్ 85 కానీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అండ్ 100 కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటే ఓ గ్రేడు. ఒకవేళ ఇది కాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి రావాలి, ఇక్కడ చెక్ చేస్తాం. అంటే మనం ఫస్ట్ పైనుంచి కిందికి వస్తుంటాం, మనకు వచ్చినటువంటి మార్క్స్ని ఇవన్నీ చెక్ చేసుకుంటూ వచ్చి అది ఎక్కడ కరెక్ట్ అయితే అక్కడ ఆ గ్రేడ్ మనకు డిస్ప్లే కావాలి, అంతే కదా. నార్మల్గా మనం ఆలోచిద్దాం. సో ఇప్పుడు తెలుగు మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 అంటే 85 కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, తెలుగు మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85. అండ్ నెక్స్ట్ తెలుగు మార్క్స్ 100 కావచ్చు, అండ్ 100 కంటే తక్కువ కూడా ఉండొచ్చు. 100 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇవి 2 అవ్వాలన్నమాట. ఇవి 2 అంటే మరియు ఇది 2 అయితే 1. ఒకవేళ ఇది కాలేదనుకోండి, కాకపోతే మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ డైరెక్ట్గా ఇది అవుతుందని గ్యారంటీ లేదు కంటే మళ్ళీ ఇది చెక్ చేయాలి. అంటే మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేయాలి. ఒకవేళ ఇది కూడా కాలేదు, ఇది కూడా కాకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది సెకండ్ది కాకపోతే మళ్ళీ మనం ఎక్కడికి రావాలి, థర్డ్ దానికి రావాలి. థర్డ్ దానికి వస్తే మరి ఇది డైరెక్ట్గా ఇది అవుతుందా అంటే అవ్వాలనే లేదు, మళ్ళీ ఇది కండిషన్, మళ్ళీ ఇది చెక్ చేయాలి, మళ్ళీ ఇది కండిషన్ చెక్ చేయాలి. ఒకవేళ ఈ కండిషన్ కూడా కాకపోతే మళ్ళీ ఇడికి రావాలి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కండిషన్ చెక్ చేయాలి. ఈ కండిషన్ కూడా కాకపోతే మళ్ళీ ఇడికి రావాలి. ఇది కూడా కాకపోతే ఇంక ఇవన్నీ కాలేదు అని అంటే ఆటోమేటిక్గా ఇది అయినట్టే లెక్కగా, అంతే కదా. ఈ 100 నుంచి 40 వరకు కాలేదు అని అంటే ఇంకా అది ఆటోమేటిక్గా 40 కంటే తక్కువ ఉన్నట్టే కదా. సో ఆటోమేటిక్గా ఇది అయినట్లే అనమాట. దీనికి స్పెషల్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది మామూలుగా మనం జనరల్గా ఆలోచిస్తే కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. సో అంటే ఇక్కడ మనము చాలా కండిషన్స్ మనం చెక్ చేసుకుంటూ రావాలి. అది కూడా ఎట్లా, ఫస్ట్ది చెక్ చేస్తాం, అది కాకపోతే సెకండ్ది చెక్ చేస్తాం, అది కాకపోతే థర్డ్ది, ఇది కాకపోతే దీని కిందది, ఇది కాకపోతే ఇది కాకపోతే ఆటోమేటిక్గా ఇది. సో ఈ విధంగా చాలా కండిషన్స్ చెక్ చేసుకుంటూ వస్తున్నాం. అది కూడా ఒకటి కాకపోతే ఇంకొకటి మనం చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇలాంటిది మనము ఇలా చాలా కండిషన్స్ చెక్ చేసేది నిన్న మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం చూస్తే అది పాసిబుల్ అవ్వదు, అంతే కదా. ఇదేంది ఒకటే కండిషన్ చెక్ చేస్తుంది, అయితేనేమో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సినారియోని మనం ఇప్పుడు ఫాలో అయితే, ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసినటువంటి ఇఫ్ ఎల్స్ అనేది ఈ స్టేట్మెంట్ అనేది దీనికి సరిపోవట్లేదు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సినారియో ప్రకారం కదా. సో దీన్ని మళ్ళీ నేను ప్రోగ్రామ్ టైప్లో మనం అంటే జనరల్గా రాసి చూద్దాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసి చూద్దాం అసలు ఇది ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది. మనం ఫస్ట్ జనరల్గా రాసి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇది జనరల్గా రాసి చూస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది, ఎంటర్ నేమ్, మన నేమ్ ఎంటర్ చేయాలి. సో సెకండ్ మనం ఏం చేస్తాము, ఎంటర్ తెలుగు మార్క్స్ మొత్తం రాయట్లేదు, ఎంటర్ తెలుగు మార్క్స్. నెక్స్ట్ మనం చేసేది ఏంది, ఎంటర్ మ్యాథమెటిక్స్ మార్క్స్. దీని తర్వాత మనం చేయబోయేది ఏంటిది, టోటల్ కనుక్కుంటాం. టోటల్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు మార్క్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ మార్క్స్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది, నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి, మన నేమ్ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే నేమ్ అవుట్పుట్గా మనకు మన నేమ్ డిస్ప్లే చేయాలి. దాని తర్వాత మై మార్క్స్ ఆర్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ రావాలి. అంతే కదా. ఇప్పుడు దీని ప్రకారం మనకు కావాల్సింది మై నేమ్ ఈజ్ డిస్ప్లే అవ్వాలి, మై మార్క్స్ రావాలి. దాని తర్వాత మనకు ఇవి రావాలి, తెలుగు మ్యాథ్స్ టోటల్ ఇవి రావాలి. సో ఇప్పుడు 7th స్టెప్ కొంచెం చూడండి. ఇక 7th స్టెప్ ఏంటిది, మనకు తెలుగు మార్క్స్ డిస్ప్లే కావాలి విత్ గ్రేడ్ తోటి కలిపి రావాలి. అంటే అది గ్రేడ్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి.
గ్రేడ్ చెక్ చేసుకోవాలంటే అదేం కావాలి మనకు తెలుగు మార్క్స్ అనేవి >85 అంటే 85 కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అలాగే అది ఇంకొక కార్డు కూడా ఫాలో కావాలి. అదేంటి తెలుగు మార్క్స్ <100 100 కావచ్చు, అంతకంటే తక్కువ కావచ్చు. అంటే 85కి 100కి మధ్యలో ఉన్నట్టు అనమాట. ఇది 85 నుంచి 100 మధ్యలో ఉన్నట్లు, 85 నుంచి 100 మధ్యలో ఉన్నట్లు చూపించడానికి మనం మ్యాథమెటిక్స్లో చేసేటటువంటిది ఇదే. సో అంతే కదా, తెలుగు మార్క్స్ >85 అండ్ టీఎం తెలుగు మార్క్స్ <100. ఇది మనం మ్యాథమెటిక్స్లో రాసేటటువంటి విధానం ఇదే. అంతే కదా మనం మ్యాథ్స్. అయితే ఇవి రెండు కావాలి. ఇవి రెండు కావాలి అని అంటే మరియు అని వాడతాం, ఆర్ ఎండ్, మరియు ఎండ్ ఇంగ్లీష్లో అయితే మనం ఎండ్. అంటే ఇవి రెండు కావాలి మనకు, ఏదో ఒకటి అయినా కాదు. ఇది 85కి 100కి మధ్యలో ఉండాలి. అది 85 కావచ్చు, 100 కావచ్చు, వాటితో కలుపుకొని వాటి రెండింటి మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండాలంటే ఇవి రెండు కావాలి. ఇవి రెండు కావాలంటే మనం జనరల్గా ఏంది మరియు అని రాస్తాం. ఇవి రెండు కావాలి. ఇది ఒకవేళ అయితే మనకు, ఇది అయితే ఏమవుతుంది మనకు, ఇది అయితే ఈ కండిషన్ కనుక ట్రూ అయితే అప్పుడు మనం డిస్ప్లే చేసేది ఏంది, system.out.print లైన్ ప్రకారం మనకు ఏం కావాలి, తెలుగు మార్క్స్ డిస్ప్లే కావాలి. తెలుగు మార్క్స్ తెలుగు అని రావాలి, దాని తర్వాత తెలుగు మార్క్స్ రావాలి, దాని తర్వాత గ్రేడ్, ఇక్కడ ఏ గ్రేడ్ వస్తుంది మనకు, ఓ గ్రేడ్ అండ్ పాస్ అని డిస్ప్లే కావాలి మనకు. ఇది మనకు జరగాల్సినటువంటిది. ఇది అయితే ఒకవేళ ఇది కాలేదనుకోండి, కాకపోతే ఒకవేళ పైది కాకపోతే, ఈ కండిషన్ కనుక ట్రూ కాలేదనుకో, ఇది కాకపోతే ఏం కావాలి, నెక్స్ట్ వస్తే మరి ఆటోమేటిక్గా అది ఏ గ్రేడ్ అవుతుందా, కాదు. మళ్ళీ ఏ గ్రేడ్కి మళ్ళీ మనం చెక్ చేయాలి. అదేంటిది, తెలుగు మార్క్స్ మనం తీసుకున్నది ఏంటి 70 నుంచి 84 మధ్య కదా. సో తెలుగు మార్క్స్ >70 అండ్ తెలుగు మార్క్స్ <84 అవ్వాలి. ఇది కాకపోతే మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేయాలి మనం. ఈ కండిషన్ చెక్ చేసి ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయ్యిందనుకో, అయితే మనకి ఏం కావాలి, డిస్ప్లే కావాలి. అదేం డిస్ప్లే కావాలి, తెలుగు రావాలి, దాని తర్వాత తెలుగు మార్క్స్ డిస్ప్లే కావాలి. ఇది మనకు ఏ గ్రేడ్ అని రావాలి, దాని తర్వాత పాస్ అని డిస్ప్లే కావాలన్నమాట. ఇది ఒకవేళ ఇది కూడా కాలేదనుకో, నెక్స్ట్ ఇది కూడా కాలేదు, ఇది కూడా కాకపోతే ఏమవుతుంది, ఇది కూడా కాకపోతే, ఈ కండిషన్ కూడా కాకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంది, తెలుగు మార్క్స్ <62 అండ్ ఇంకేం కావాలి మళ్ళీ అది, అండ్ తెలుగు మార్క్స్ ఓకే ఇది గ్రేటర్ దెన్ కదా, తెలుగు మార్క్స్ >60 అండ్ తెలుగు మార్క్స్ <69. 69 వరకు చెక్ చేస్తాం, ఎందుకంటే 70 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది పై దాంట్లో, అంటే మనం ఇక్కడ వరకు. సో ఇది కాకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఒకవేళ ఇది అయిందనుకోండి, ఇది అయితే అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, తెలుగు మార్క్స్ మళ్ళీ దీనికి అనుకూలంగా డిస్ప్లే చేయాలి. తెలుగు అని రావాలి, దాని తర్వాత మనకు తెలుగు మార్క్స్ ఎన్నైతే అన్ని డిస్ప్లే కావాలి. ఇప్పుడు ఇక్కడ గ్రేడ్ ఏంది, బి గ్రేడ్ వస్తుంది, అండ్ మనకు పాస్ అని డిస్ప్లే కావాలి. ఒకవేళ ఈ కండిషన్ కూడా కాకపోతే ఏమవుతుంది, మళ్ళీ పైది కూడా కాకపోతే మళ్ళీ మనకి ఏం కావాలి, మళ్ళీ నెక్స్ట్ రేంజ్ చెక్ చేయాలి. అదేంది, తెలుగు మార్క్స్ <50 అండ్ తెలుగు మార్క్స్ <59. ఈ రేంజ్లో ఉంటే మళ్ళీ అప్పుడు అదేంది మనకు సి గ్రేడ్ అని డిస్ప్లే కావాలి. సో అది డిస్ప్లే కావాల్సింది ఏంది, తెలుగు మార్క్స్ సి గ్రేడ్ అండ్ పాస్ అని రావాలి. సో ఇది మనకు కావాల్సినటువంటిది. అండ్ నెక్స్ట్ ఇది కూడా కాలేదనుకున్నాం, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. అప్పుడు అంటే పైది కూడా కాకపోతే, ఇది కాకపోతే అప్పుడు ఏంటిది, నెక్స్ట్ 40 కదా రేంజ్, తెలుగు మార్క్స్ >40 అండ్ తెలుగు మార్క్స్ <49. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, అయితే అప్పుడు మనకు తెలుగు అండ్ తెలుగు మార్క్స్, దాని తర్వాత డి గ్రేడ్ పాస్. ఈ పైవి ఏవి కాలేదనుకోండి, సో ఇది కూడా పైది కూడా కాకపోతే అంటే ఏంది, 100 నుంచి 40 వరకు మనం చెక్ చేసినాం. ఇవన్నీ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా <40 అన్నట్టే కదా. సో దాన్ని మనం స్పెషల్గా <40 అంటే ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఇక్కడ కండిషన్ మళ్ళీ ఏం రాయొచ్చు మనం, తెలుగు మార్క్స్ <40 అని అయినట్టుగా, పైది ఏది కాకపోతే ఇది అన్నట్టుగా. సో ఇంక ఇది స్పెషల్గా రాయాల్సిన అవసరం లేదు. పై ఏవి కాలేదనంటే ఇంకా <40 అన్నట్టే, కాబట్టి దానికి స్పెషల్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. పైవి ఏవి కాకపోతే మనం ఏమని రాయొచ్చు, అవుట్పుట్ తెలుగు మార్క్స్ అండ్ అది ఈ గ్రేడు, సో ఆటోమేటిక్గా అది ఫెయిల్ అని రావాలి. సో ఈ విధంగా మనము తెలుగు మార్క్స్ మనకు కావాల్సినటువంటి గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం మనం చెక్ చేయాలంటే మనము నార్మల్గా చూస్తే ఈ ప్రాసెస్ మనం చేసుకుంటూ వస్తున్నట్లు లెక్క, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఎంత 60 ఎంటర్ చేసిన కదా, 60 ఎంటర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ ప్రకారం, సో ఇప్పుడు ఇదేంది
ఇది తెలుగు మార్క్స్కి మనం రాసినాం. సేమ్ ఇదే ప్రాసెస్ ఏం చేయాలి, మళ్ళీ నేను మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అప్లై చేయాలి. దాని తర్వాత నేను ఏం చేయాలి, 9th స్టెప్ ఏంటిది, టోటల్ డిస్ప్లే చేయాలి. అంతే కదా, డిస్ప్లే టోటల్. ఇది మనకు ఈ అవుట్పుట్ రావాలంటే మనం చేయాల్సినటువంటి పద్ధతి ఇది, ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు నేను ఏం చేయాల్సిందో, మనము నార్మల్గా ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాత దాన్ని మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసేసినాం. అంతే కదా. సో మ్యాథమెటిక్స్ కూడా సేమ్ ఇదే స్టెప్స్ ఇక్కడ మనం అప్లై చేయాలి. అది మొత్తం ఇప్పుడు నేను రాయట్లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ టీఎం ప్లేస్లో ఎంఎం అని రాసుకుంటూ వస్తాం. దాని తర్వాత డిస్ప్లే టోటల్ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇది నార్మల్గా మనము చేసేటటువంటి సిస్టమ్. సేమ్ ఇదే సిస్టమ్ని మనం తీసుకుపోయి ఏం చేయాలి, ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న రాసినటువంటి ప్రోగ్రామ్ ఇది కదా, ఇది. ఈ ప్రోగ్రాంలో మనం చేయవలసింది ఏంటిది, మనం ఇంతకుముందు క్లాస్లో మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రాంలో మనం చూస్తే, సో మనకు కావాల్సినటువంటి స్టెప్స్ ఇందులో కొన్ని కలుస్తున్నాయి. చూడండి, ఫస్ట్ ఎంటర్ నేమ్. మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేయడానికి నేమ్ వేరియబుల్ డిక్లరేషన్, దాని తర్వాత తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్, టోటల్ మార్క్స్ ఎంటర్ చేయడానికి ఇంటి వేరియబుల్స్ తీసుకున్నాం. దాని తర్వాత స్కానర్ క్లాస్ తీసుకున్నాం ఇన్పుట్ కోసం. నెక్స్ట్ నేమ్ ఎంటర్ చేయడం కోసం ఎంటర్ యువర్ నేమ్ అనే ఒక స్ట్రింగ్ డిస్ప్లే చేస్తున్నాం. దాని తర్వాత నేమ్ ఇన్పుట్ నుంచి, కీబోర్డ్ నుంచి తీసుకుంటున్నాం. దాని తర్వాత తెలుగు మార్క్స్ కోసం తెలుగు మార్క్స్ ఇన్పుట్ నుంచి తీసుకోవడానికి స్టేట్మెంట్ రాసినాం. దాని తర్వాత మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంటర్ చేయడం కోసం మళ్ళీ స్కానర్ క్లాస్ యూజ్ చేసి స్టేట్మెంట్ రాసేసినాం. సో అంటే ఇప్పుడు మనకు ఈ 3 స్టెప్స్ ఇక్కడ మనకు వచ్చేసినాయి. దాని తర్వాత 4th స్టెప్ ఏంటిది, టోటల్ కనుక్కోవాలి. ఇక్కడ మనం టోటల్ కూడా కనుక్కుంటున్నాం. అండ్ 5th స్టెప్స్ వచ్చినప్పుడు డిస్ప్లే నేమ్ అంటున్నాం మనం. సో మన నేమ్ డిస్ప్లే చేస్తున్నాం అవుట్పుట్ ఉపయోగించి, system.out.println ఉపయోగించి. అండ్ 6th స్టెప్ ఏంది, మై మార్క్స్ ఆర్ అనేది మనకు డిస్ప్లే కావాలి. అది కూడా ఇక్కడ మనకు వచ్చేసింది. సో మనం ఇంతకుముందు రాసినటువంటి ప్రోగ్రామ్ ప్రకారం అది ఓకే ఇంతవరకు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది 7th స్టెప్కు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ తెలుగు మార్క్స్ అండ్ 85 నుంచి 100 మధ్య రేంజ్లో ఉన్నట్లు మనం చెక్ చేస్తే, ఒకవేళ అది ట్రూ అయితే ఇది డిస్ప్లే కావాలి. మనం ఇక్కడ రాసింది ఇది. సో ఇక్కడ మనం రాసిన దానికి ఇక్కడ రాసిన దానికి సంబంధం లేదు. సో కాబట్టి ఇది ఎట్లా మార్చాలి మనము, సో ఇది మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం కావాలి మనకు, 85 అండ్ తెలుగు మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అయితే, అంతే కదా. తెలుగు మార్క్స్ 85 అండ్ 85 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 అండ్ తెలుగు మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అయితే, ఇదే కదా. ఇది అయితే మనకేం కావాలి, సేమ్ system.out.println. ఇది నేను కొంచెం పెద్దగా చేస్తున్నా. ఇప్పుడు ఏం కావాలి మనకు, తెలుగు డిస్ప్లే కావాలి. దాని తర్వాత తెలుగు మార్క్స్ డిస్ప్లే కావాలి. ఇక్కడ మనకు పాస్ రావడానికి ముందు మనకు ఏం రావాలి, ఓ గ్రేడ్ రావాలి. సో అది డైరెక్ట్ డిస్ప్లే అవ్వటం కాబట్టి దాన్ని స్ట్రింగ్ రూపంలో మనం రాస్తాం. ఓ గ్రేడ్ రావాలి. సో ఇది స్పేస్ ఓ గ్రేడ్, క్యాపిటల్ ఓ పెడుతున్నాను నేను. సో ఇది మనకు ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఓ గ్రేడ్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఏంది మనకు ఓ గ్రేడ్, అంతే కదా. తెలుగు స్ట్రింగ్ డిస్ప్లే అవ్వాలి, దాని తర్వాత తెలుగు మార్క్స్ రావాలి, దాని తర్వాత ఓ అనేటటువంటి ఒక క్యారెక్టర్ డిస్ప్లే అవ్వాలి, దాని తర్వాత పాస్ డిస్ప్లే కావాలి. సో ఇది. అండ్ ఒకవేళ ఈ కండిషన్ ఇది అయితే ఇది రావాలి మనకు, అంతే కదా. ఇది అయితే ఇది రావాలి. ఇది కాలేదనుకోండి, ఇది కాకపోతే ఏం కావాలి, మనకు ఏం కావాలి, ఇది కాకపోతే మనకు, అంతే కదా. ఇది కాకపోతే ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే, కాకపోతే మనకు కావాల్సింది ఏంటిది, ఇది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేయాలి. సో కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయాలి. సో నేను ఇది డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ కొట్టేసి వాల్యూస్ చేంజ్ చేస్తా. టైప్ చేస్తే మనకు కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో ఇది. సో ఇక్కడ మనకు రేంజ్ ఏంది, 70 to 84. సో ఇది నేను చేంజ్ చేస్తున్నా, 70 to 84. ఇది ఒకవేళ ఇది అయింది అనుకోండి, సో మనకు కావాల్సింది ఏంది, ఏ గ్రేడ్. అది నేను పైదాన్ని తీసుకొని ఇక్కడ కాపీ చేసేసి చేంజ్ చేస్తా సింపుల్గా. Ctrl+V. ఇక్కడ ఓ గ్రేడ్ ప్లేస్లో మనకి ఏం కావాలి, ఏ గ్రేడ్ రావాలి, అంతే కదా. సో ఇది ఎప్పుడు ఇది ఈ కండిషన్ కాకపోతే మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఇది అయితే ఇది. ఒకవేళ ఇది కూడా కాకపోతే మళ్ళీ మనము నెక్స్ట్ రావాలి. సో ఇది నేను మొత్తం యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొడుతున్నా.
యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొడుతున్నా, చేంజ్ చేద్దాం. సో అంతే కదా, ఇది కాకపోతే మళ్ళీ ఒక కండిషన్ చెక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయాలి కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ కొట్టేస్తున్నా. సో ఇది కాకపోతే మళ్ళీ మనకు ఏంటిది రేంజ్ ఇక్కడ మనము చెక్ చేయాల్సింది 60 to 69, 60 to 69 ఇది. ఒకవేళ ఇది అయిందనుకోండి, అప్పుడు మనకి ఏం కావాలి అవుట్పుట్లో బి గ్రేడ్ అని రావాలి. సో బి గ్రేడ్. ఒకవేళ ఇది కూడా కాకపోతే ఏంటిది, ఇది కూడా కాకపోతే మనకు నెక్స్ట్ గ్రేడ్ ఏంది 50 to 59. సో 50 to 59, 50 to 59 అయితే మనకు డిస్ప్లే కావాల్సింది ఏంది సి గ్రేడ్, అంతే కదా. ఒకవేళ ఇది కూడా కాలేదనుకోండి, ఇది కూడా కాకపోతే మనకు రావాల్సింది ఏంది 40 to 49 రేంజ్ చెక్ చేయాలి, 40 to 49. సో ఇదేంటిది మనకు డి గ్రేడ్. సో ఇక్కడ నేను స్మాల్ సి రాసినట్టుంది, క్యాపిటల్ సి. ఓకే. అండ్ నెక్స్ట్ డి గ్రేడ్ ఏది 40కి 49 మంచి. ఇవేవి కాకపోతే ఇంకా మనం ఆటోమేటిక్గా మనకు ఏంటిది అది ఫెయిల్ అని రావాలి. సో ఇవేవి కాకపోతే అంటే ఇక్కడ మనం స్పెషల్గా కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఈ పార్ట్ తీసేస్తున్నా, ఈ నుంచిగా ఈ పార్ట్ తీసేస్తున్నా. ఈ పార్ట్ తీసేసి నేనేం చేస్తున్నా, అది ఎప్పుడు ఈ గ్రేడ్ కదా, ఈ గ్రేడ్ ఇక్కడ మనకు డిస్ప్లే కావాల్సింది ఏంటిది ఫెయిల్, షిఫ్ట్ ఫెయిల్, FAIL ఫెయిల్. సో ఇది ఇంతవరకు మనకు తెలుగు మార్క్స్కి సంబంధించి ఇది మనకు నార్మల్గా మనకు ప్రాసెస్ ఇట్లా జరగాలి. జరిగిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ మనం ఏంది మ్యాథమెటిక్స్కి అప్లై చేయాలి. సరే ఇప్పుడు నేను మొత్తం అదంతా రాయట్లేదు, సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇదే కాన్సెప్ట్ మనం ఏం చేయాలి, కాపీ పేస్ట్ మ్యాథమెటిక్స్ కొట్టి ఇక్కడ TM ప్లేస్లో MM రాసుకుంటూ రావాలి అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలుగు అన్న ప్లేస్లో మ్యాథ్స్ అని రాయాలి, ఇక్కడ TM ప్లేస్లో MM, ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ రావాలి. చేంజ్ చేసుకుంటూ వస్తే మ్యాథమెటిక్స్కి అప్లై అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఇది నేను రాసినటువంటిది ఇది తీసేస్తున్నా, ఇది మ్యాథమెటిక్స్కి యాజ్ ఇట్ ఈస్గా అది అప్లై అవుతుంది. దాని తర్వాత టోటల్ డిస్ప్లే చేయాలి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత స్కానర్ క్లాసు క్లోజ్ చేయాలన్నమాట, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్. సో ఇది మనకు జరగాల్సినటువంటిది, అంతే కదా. ఈ ప్రాసెస్ ప్రకారం మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. కాకపోతే నిన్న మనం ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకు సరిపోదు. అయితే ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఇఫ్ ఎల్స్లు మొత్తం మనం ఎన్ని అనుకున్నామో, ఇఫ్ స్టేట్మెంట్స్లో మనం 4 టైప్స్ డిస్కస్ చేసినాము. మిగతావి మనం ఇంకా డిస్కస్ చేయలేదు. వాటిలో దీనికి సంబంధించింది ఏదైనా వస్తుందేమో చూద్దాం. ఓకే. ఇంతకుముందు క్లాస్లో మనం చెక్ చేసింది ఏంది, సింపుల్ ఇఫ్ డిస్కస్ చేసినాము, దాని తర్వాత ఇఫ్ ఎల్స్ డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి డిస్కస్ చేయాలి. అండ్ నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఒకటి డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ డిస్కస్ చేద్దాం. ఇది మనకు కావాల్సినటువంటి సినారియోకి ఏమైనా సూటబుల్ అవుతుందేమో చూద్దాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇది ఏం చేస్తుంది అంటే ఎలోస్ యూ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్, నాట్ ఓన్లీ సింగిల్ కండిషన్. ఇది సింగిల్ కండిషన్ కాదు, మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయొచ్చు. సో మనకు కావాల్సిన దానికి ఏదో లింక్ అవుతున్నట్టుంది, అంతే కదా. మల్టిపుల్ కండిషన్ చెక్ చేసి ఇన్ సీక్వెన్స్ సో ఒకదాని తర్వాత ఒకటి ఇన్ సీక్వెన్స్ మల్టిపుల్ కండిషన్స్. ఇది కండిషన్ 1 ఇది చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్లో దాని తర్వాత ఇది చెక్ చేస్తుంది, దాని తర్వాత ఇది చెక్ చేస్తుంది. మల్టిపుల్ కండిషన్స్ ఇన్ సీక్వెన్స్. సో మన సినారియోకి ఇది ఏదో దగ్గరగా ఉన్నట్టుంది కదా. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద ఫస్ట్ ట్రూ కండిషన్స్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. ద ఫస్ట్ ట్రూ కండిషన్స్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ అంటే ఈ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి అంతే కదా. మల్టిపుల్ కండిషన్ సీక్వెన్స్లో అనుకున్నాం. ఇది కండిషన్ 1 అనుకుందాం, ఇది కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3, కండిషన్ 4 ఇట్లా మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి అనుకున్నాం. ద ఫస్ట్ ట్రూ కండిషన్స్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ అంటే ఈ కండిషన్స్లో ఏ కండిషన్ అయితే ఫస్ట్ ట్రూ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంది, ఫస్ట్ మనం ఏం చేస్తాం, C1 కండిషన్ చెక్ చేసినాం, ఇది ట్రూ అయిందనుకో దీని బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక మిగతావి ఎగ్జిక్యూట్ కావని అర్థం, అంతే కదా. ఒకవేళ ఈ బ్లాక్ మనకు ఫస్ట్ది మనకు కండిషను ఫాల్స్ అయింది, సో అదేమవుతుంది మళ్ళీ నెక్స్ట్ కండిషన్కి వస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయిందనుకో అంటే ఇది ఫస్ట్ కండిషన్ ట్రూ అయినట్లు, అంతే కదా. ఫస్ట్ ట్రూ కండిషన్ అవుతుంది కదా ఇప్పుడు ఇది. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇది ట్రూ అయితే దీనికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇంకా రిమైనింగ్ ఇవి కావు. సో ఒకవేళ ఇది కూడా మనకు ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇట్ ఈస్ చెకింగ్ దిస్ కండిషన్. సో ఇట్లా మనకు ఇది బట్టి అర్థమవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన సింటాక్స్ కూడా మనం చూడండి. సో ఇఫ్ కండిషన్ 1 ఒకవేళ ఈ కండిషన్ 1 చెక్ చేస్తుంది, కండిషన్ 1 ట్రూ అయితే
కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ 1 ట్రూ. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ బ్లాక్లో ఈ కండిషన్ 1 ట్రూ అయితే ఏం ఎగ్జిక్యూట్ కావాలో అది ఇక్కడ రాస్తాం. ఒకవేళ ఈ కండిషన్ కాకపోతే, ఇఫ్ ఈ కండిషన్ ఫాల్స్, సో దెన్ ఎల్స్ అనమాట. ఇది కాకపోతే ఎల్స్, కాకపోతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ 2 చెక్ చేస్తాం. ఇఫ్ మళ్ళీ ఇది కండిషన్ 2 చెక్ చేస్తాం. ఈ కండిషన్ 2 ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే, అంటే ఈ కండిషన్ కాకపోతే, అంటే ఫాల్స్ అయితే, ఈ కండిషన్ కాకపోతే నెక్స్ట్ ఈ కండిషన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఓన్లీ కండిషన్ 1 కండిషన్ 2 రెండనే ఇచ్చిండు. బట్ కాకపోతే మన అవసరానికి తగ్గట్టు ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఫైనల్గా మనం ఎల్స్ రాసుకుంటాం అవసరాన్ని బట్టి. సో మన ప్రాబ్లంకి ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి కరెక్ట్ సూటబుల్ అవుతుంది కదా. సో అంటే ఏంది, మనము ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటు స్ట్రక్చరు కరెక్ట్ మన ప్రాబ్లంకి సూటబుల్ అవుతుంది కాబట్టి దీన్ని మనం అప్లై చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఇది మనకు జావాలో ఉన్నటువంటి ఒక ఫీచర్. సేమ్ ఇదే ఫీచర్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, మన ప్రోగ్రామ్కి అప్లై చేసుకొని చూద్దాం. ఇఫ్ కండిషన్ 1, సో ఇది ఇక్కడ నేనేమో ఇఫ్ అన్న ఇంగ్లీష్లోనేమో సింటాక్స్ ప్రకారం ఇఫ్ ఉంది, నేను తెలుగులోనేమో అయితే అని రాసిన, అంతే కదా. ఇఫ్ అంటే అయితే అనే కదా. సో మనం రాసిన దాన్ని జస్ట్ ఇక్కడ ఇది తీసేసి ఇఫ్ అని పెడితే సరిపోతుంది ఇక. సో ఇఫ్ అని పెట్టేసి ఇక్కడ ఏంది కండిషన్ మనం బ్రాకెట్లో పెట్టాలి, పారాంథసిస్లో పెట్టాలి. ఇఫ్ దీన్ని మనం బ్రాకెట్లో పెట్టేద్దాం. ఇఫ్ అంతే. ఇఫ్ టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 అండ్ టీఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇక్కడ కండిషన్ చూడండి, టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 ఓకే, ఎండ్ టీఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఈ ఎండ్ అనేది జావాలో ఉన్న వర్డ్ కాదు, నేను బయట మనం అర్థం కావడం కోసం మరియు ప్లేస్లో ఎండ్ అని రాసిన. కానీ మరి ఇక్కడ ఎండ్ని రిప్రజెంట్ చేసేటటువంటిది ఏముంది జావా లాంగ్వేజ్లో, మనకు ఎండ్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఆల్రెడీ ఆపరేటర్స్ డిస్కస్ చేసినాం కదా. ఆ ఆపరేటర్స్లో మనకు ఒక ఆపరేటరు ఎండ్ని రిప్రజెంట్ చేసే ఆపరేటర్ ఉంది. అది ఏంటిది, ఎండ్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఆపరేటర్ మనకు లాజికల్ ఆపరేటర్స్లో ఎండ్ని రిప్రజెంట్ చేయడానికి ఒక సింబల్ ఉంది. లాజికల్ ఆపరేటర్స్ డిస్కస్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసినాం. అండ్ ఇదేమో ఎండ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో ఆర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో నాట్ని రిప్రజెంట్ చేస్తుంది. వీటన్నిటిని కలిపి మనం లాజికల్ ఆపరేటర్స్ అంటామని చెప్పినాం. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు క్లాస్లో కండిషన్ అంటే ఏంటిది అనే దానికి కూడా నేను మీకు కొన్ని చెప్పిన. కండిషన్ని మనం రిప్రజెంట్ చేయడానికి మనం ఏం వాడతాము, కండిషన్కి మనం వాడేది ఏంటిది, బూలియన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పిన కదా కండిషన్. దాంట్లో ఏం వాడతాం మనము, రిలేషనల్ ఆపరేటర్స్ తోటి ఉన్నటువంటి ఎక్స్ప్రెషను కాకపోతే రిలేషనల్ ఆపరేటర్స్ ప్లస్ లాజికల్ ఆపరేటర్స్ ఈ కాంబినేషన్తో ఉన్నటువంటిది కూడా మనకు ఏమైతే బూలియన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పిన కండిషన్గా వాడుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు ఫైనల్గా ఏం కావాలంటే రిలేషనల్ ఆపరేటర్స్ తోటి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ కానీ, రిలేషనల్ ఆపరేటర్స్ ప్లస్ లాజికల్ ఆపరేటర్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా కానీ మనకు ఫైనల్గా అది బూలియన్ ఎక్స్ప్రెషన్ అయి ఉండాలి. అంటే ఫైనల్ రిజల్ట్ ట్రూని కానీ ఫాల్స్ని కానీ ఇచ్చేది అయి ఉండాలన్నమాట. ట్రూని కానీ ఫాల్స్ని కానీ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ అయి ఉండాలి. సో మనము ఈ లాజికల్ ఆపరేటర్స్ డిస్కస్ చేసినప్పుడు అండ్ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ డిస్కస్ చేసినప్పుడు మనము చెప్పినాం అవి బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం రిటర్న్ చేస్తాయని. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండు రిలేషనల్ ఆపరేటర్స్ టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 అండ్ టీఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 ఈ రెండింటిని కలిపి ఇంప్లిమెంట్ చేయడానికి మనం మధ్యలో ఎండ్ ఆపరేటర్ వాడతాము. ఆ ఎండ్ని మనము ఇక్కడ జావాలో మనకు ఉంది, అది లాజికల్ ఆపరేటర్ ఎండ్. ఈ ఎండ్ ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుంది ఏంటిది అదంతా మనము ఆపరేటర్స్ డిస్కస్ చేసిన దాని గురించి నేను ఇప్పుడు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది ఎట్లా పనిచేస్తుంది ఏంటిది అనేది అది మీరు ఒకసారి వీడియో చూసి చెక్ చేసుకోండి. సో మొత్తానికైతే మనకు కావాల్సినటువంటిది ఇక్కడ వచ్చేసింది. ఇఫ్ టీఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 అండ్ టీఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇదైతే మనకు system.out.println అని తెలుగు మార్క్స్ డిస్ప్లే అయ్యి మనకు ఏముంది ఈ పాస్ మార్క్స్ ఇది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇది కాకపోతే అనేదాన్ని మనము ఇక్కడ మనకు ఏం చూపిస్తుంది, ఇది కాకపోతే అనేదాన్ని సింటాక్స్ ప్రకారము ఎల్స్, ఈ కండిషన్ కాకపోతే ఎల్స్ దాని తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ 2 సో ఇక్కడ మనం ఈ కాకపోతే అనే ప్లేస్లో మనం ఏం రాయాలి, ఓకే అంతే కదా. ఈ కాకపోతే అనే దాని ప్లేస్లో మనం రాయాల్సింది ఏంది ఎల్స్ కాకపోతే. ఈ అయితే ప్లేస్లో మనం ఏం రాయాలి ఇఫ్ అని రాస్తాం అంతే కదా. సో ఇది కాకపోతే అండ్ అయితే రెండింటి కాంబినేషన్ కదా ఇది. సో ఇఫ్ స్పేస్ ఇచ్చేసి ఇఫ్ రాసి దీన్ని మనం పారాంథసిస్లో పెట్టేసుకుంటాం. సింపుల్గా ఉంది చూడండి, పెద్దగా ఏం లేదు. మనం ఎట్లయితే ఇమాజిన్ చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసినామో దానికి అనుకూలంగానే ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. ఎవరైనా ఇట్లనే ఆలోచిస్తారు, వాడు ఇంగ్లీష్ వాడైనా మనం తెలుగు వాళ్ళమైనా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఒకటి పర్ఫెక్ట్గా రాసుకుంటూ వస్తే దానికి అనుకూలంగానే వర్డ్స్ కూడా ఉంటాయి.
పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు ఇక్కడ విషయం ఏందంటే, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ స్టెప్ బై మనకిచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటిది? మనకిచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంది? ఆ ప్రాబ్లమ్‌ని మనము సొల్యూషన్ కనుక్కోవడానికి మనం నార్మల్‌గా మనం ఎట్లాంటి స్టెప్స్ ఫాలో అవుతున్నాము అనేది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ని పర్ఫెక్ట్‌గా రాసుకోగలిగటం ఇంపార్టెంట్. ఇది. ఈ ప్రాసెస్‌ని మనం పర్ఫెక్ట్‌గా రాసుకోగలగటం ఇంపార్టెంట్ బయట జనరల్‌గా. దాన్ని మనం ప్రోగ్రామింగ్‌లోకి కన్వర్ట్ చేయడం కోసము ఆ లాంగ్వేజ్‌లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటిదనేది నేర్చుకొని, ఆ ఫీచర్స్‌ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. సో, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంది? మనకు సొల్యూషన్‌ని నార్మల్‌గా మనం ఎట్లా రాస్తాం అనేది మనకు ఈ స్టెప్స్ రాయటం ఇంపార్టెంట్. దాని తర్వాత ఆ లాంగ్వేజ్ నేర్చుకొని, ఆ లాంగ్వేజ్‌లో ఈ ఫీచర్ మనకు కావాల్సినటువంటి ఈ సినారియోకి, మన సొల్యూషన్‌కి ఏది సూటబుల్ అవుతదనేది దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అప్లై చేసుకుంటూ రావాలి. అదే ప్రోగ్రామ్ రాయటం. అంతే. సో, ఇందులో ఇట్లా నార్మల్ స్టెప్స్ రాయటం అంటే సొల్యూషన్ మనకు నార్మల్‌గా తెలవటం ఇంపార్టెంటు. దాని తర్వాత దాన్ని పర్టిక్యులర్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో దానికి ఏ ఫీచర్ కరెక్ట్‌గా సూటబుల్ అవుతుందో ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. అంతే. ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. సో, ఇక్కడ ఈ కాకపోతే అనే దాన్ని తీసేసి నేను ఇంక ఏం చేయొచ్చు? వీటన్నిటిని కాపీ పేస్ట్ కొట్టుకుంటే సరిపోతుంది కదా! ఎల్సిఫ్ కంట్రోల్ సి ఈడ నేను ఎల్సిఫ్ పెట్టేసి దీన్ని పారాంథసిస్ పెట్టేస్తున్నా. దీనికి పారాంథసిస్ పెట్టేసి అయితే కామెంట్ పెట్టేస్తున్నా. అది మనకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కదా! సో, మళ్ళీ ఇది సేవ్. ఈ కాకపోతే తీసేస్తున్నా. అండ్ నెక్స్ట్ దీన్ని మనం బ్రాకెట్లో పెట్టేస్తున్నా. సో, వెరీ సింపుల్. ఇంతే. మనం మెయిన్ ఏంటంటే నార్మల్గా మనకు సొల్యూషన్ రావడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇట్లా ఈ సొల్యూషన్ రాయటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మనకు లాజికల్గా థింక్ చేయడం అనేది మనకు ఇంపార్టెంట్ ఇక్కడ. బట్టి కొట్టినట్టు కాకుండా లాజికల్గా థింక్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉండాలి. అంటే ఒక ప్రాబ్లం ఇస్తే దానికి సొల్యూషన్ని మనం ఎట్లా కనుక్కోవచ్చు అనే తెలివితేటలు ఇక్కడ మనకు రావాలి. అది ఉంటే మనకు ప్రోగ్రామ్ రాయడం పెద్ద కష్టం అనేది ఏం లేదు. సో, అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. కాకపోతే ప్లేస్లో మనం ఏం రాస్తాను? జస్ట్ ఎల్స్ అని రాసేసి ఇక్కడ ఇది వచ్చేసి. ఇప్పుడు ఇదంతా కూడా మనం దేనికి చేసినాము? ఓన్లీ తెలుగుకు మాత్రమే అప్లై చేసినాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం ఏం చేయాలి? మ్యాథమెటిక్స్కి కూడా అప్లై చేయాలి. కాబట్టి నేను ఇది మొత్తాన్ని కాపీ చేసి పేస్ట్ కొట్టేస్తాను. ఇక కంట్రోల్ సి. సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తానికి మనకు మ్యాథమెటిక్స్ కూడా అవసరం. సో, నేను కాపీ పేస్ట్ కొట్టేసిన. ఈ ఎల్స్ పార్ట్ తర్వాత కదా ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించింది. కొంచెం గ్యాప్ ఇస్తున్నా డిఫరెన్స్ కోసం. సో, ఇప్పుడు ఇది పైదంతా తెలుగు అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్కి సేమ్ ఇదే చేయాలి. సో, ఇక్కడ నేను టీఎం ప్లేస్లో ఎంఎం రాస్తున్నాను. మ్యాథమెటిక్స్ మార్క్స్ కదా! సో, ఇదంతా మనకు రాయడానికి టైం పడుతుంది. సో, తెలుగు ప్లేస్లో మనకి ఏం కావాలి? మ్యాథ్స్. సో, ఇంకా ఇక్కడ ఇది మళ్ళీ టీఎం తీసేసి ఎంఎం. సో, ఇది. సో, దీన్ని నేను కాపీ పేస్ట్ కొడితే సరిపోతుంది కదా ప్రతిదానికి కాకుండా ఇంతవరకు ఎంఎం వరకు. కంట్రోల్ సి. సో, ఇది ఇవన్నీ అయిపోయినాయి కదా! సో, అంటే ఇది మనకు ఇక మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా అయిపోయింది. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంది? ఇక జస్ట్ టోటల్ డిస్ప్లే అవ్వాలి. అంతే కదా! టోటల్ డిస్ప్లే చేసేస్తే టోటల్ డిస్ప్లే అయిపోతుంది. దాని తర్వాత ప్రోగ్రామ్ ఇది క్లోజ్ అయిపోతుంది. సో, ఇది మనకు ప్రోగ్రామ్. మనం అనుకున్నటువంటి ఈ స్టెప్స్ ప్రకారం ప్రోగ్రామ్ రాసినట్టే లెక్కగా. అంతే కదా! మనకు కావాల్సినటువంటి స్టెప్స్ ప్రకారం మనం ప్రోగ్రామ్ రాసినట్టే. ఇప్పుడు ఏం చేసినాం? సో, మనం నేమ్ ఎంటర్ చేసినాం, తెలుగు మార్క్స్ ఎంటర్ చేసినాం, మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంటర్ చేసినాం, టోటల్గా అనుకున్నాము, నేమ్ డిస్ప్లే చేసినాం, మై మార్క్స్ అనేది డిస్ప్లే చేసినాం. దాని తర్వాత తెలుగు మార్క్స్ మనం ఈ గ్రేడ్స్ ప్రకారం కండిషన్స్ చెక్ చేసి ఏది ట్రూ అయితే అది పెట్టేసినాం. దాని తర్వాత సేమ్ మ్యాథమెటిక్స్ అట్లనే అప్లై చేసినాం. దాని తర్వాత టోటల్ డిస్ప్లే చేసేసినాం, ప్రోగ్రామ్ అయిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్ మనం ఇప్పుడు ఇక్కడ చేసేసినాం. జావాలో మనం బయట నార్మల్గా అనుకున్నటువంటి స్టెప్స్ని జావాలో కన్వర్ట్ చేసేసినాం, ప్రోగ్రామ్ రాయటం అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాముని మనము నేము ఇక్కడ ఏముంది? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నది కదా, ఇది ప్రీవియస్ది కదా. సో, ఇక్కడ మనకి ఏంటిది? ఇఫ్ ఎల్సిఫ్ కదా మనకు. ఇఫ్ ఎల్సిఫ్ ఎల్స్ స్టేట్మెంట్గా దీన్ని నేను కన్వర్ట్ చేస్తాను. అంటే ఈ ప్రోగ్రామ్కి తగ్గట్టుగా మనం పేరు మారుస్తున్నాం. సో, ఇది ఈ విధంగా సేవ్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని కంపైల్ చేయాలి. జావా సి కంట్రోల్ వి డాట్ జావా. ఓహో, మనకు చాలా ఎర్రర్స్ వచ్చేసినాయి. ఇక్కడ డబుల్ కోట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, మనకు డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ పెట్టాల్సింది మనం డబుల్ కోట్స్ రెండు సార్లు వచ్చింది ఇక్కడ. ఇది మొత్తం అసలు ఫస్ట్ నుంచి చూద్దాం ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి. ఏంది ఇన్ని ఎర్రర్స్ వచ్చినాయి? టీఎం. ఓహో, నేను ఇది ఎండ్ ఇవి మార్చలేదా ఏంది? ఓకే, ఇది నేను ఒక్కదానికే మార్చినా, ఇవన్నీ మార్చలేదు. ఎండ్ మనము ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఇన్ని రకాలుగా మనకు వస్తూ ఉంటాయి.
ఎన్ని ఎర్రర్స్ వస్తే మీకు నేర్చుకునేటప్పుడు ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత మంచిది. సో మీరు ఎన్ని రకాల ఎర్రర్స్ వస్తున్నాయి ఏందనేది మనకు అర్థమవుతుంది. సో అవన్నిటిని మీరు తీసేయచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది అంటే మనకు రియల్ టైంకి వచ్చినప్పుడు పలానా ఎర్రర్ వచ్చింది అనగానే ఆల్రెడీ ఆ ఎర్రర్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసేసి దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. అందుకనే యాక్చువల్గా నేను దీన్ని ఈ వీడియోని ఇంతవరకు కట్ చేసి ఎర్రర్స్ రాకోకుండా మీకు చూపించేసి నేను దాన్ని ఎడిట్ చేసేసి ప్రోగ్రామ్ మంచిగా రాసినట్టు చూపించవచ్చు. బట్ నేను అదేం చేయట్లేదు. ఎర్రర్స్ వచ్చింది కూడా ఆ వీడియో కూడా అట్లనే రికార్డ్ చేసి కంటిన్యూషన్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకంటే ఎర్రర్స్ అసలు ఎట్లా వస్తాయి ఏంటిది దాన్ని మనం ఎట్లా తీసేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అది మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను ఇట్లనే కంటిన్యూషన్గా రికార్డ్ చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ మనకు ఎండ్ అనేది మనకు ఎర్రర్ వచ్చేసింది. అది ఎండ్ని మనం తీసేసేసినాం. సో ఇక్కడ ఎర్రర్ని మనం క్లియర్గా చూడొచ్చు ఇట్లా మ్యాక్సిమైజ్ చేస్తే. సో ఇక్కడ చూడండి ఎండ్ ఇదన్నీ మనకు ఎర్రర్స్ వచ్చేసినాయి. దాని తర్వాత ఎండ్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు ఇవన్నీ ఎండ్ దగ్గరనే ఉన్నాయి కదా, ఎండ్ దగ్గర అండ్ జావా ఇవన్నీ ఎండ్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఏమొచ్చినాయి ఇక్కడ ఏదో సెమీకోలన్ మనం మిస్ అయినమాట. సో అది కాదు, ఇక్కడ మళ్ళీ డబుల్ కోట్స్కి వచ్చినాయి చూడండి. సో ఇవన్నీ డబుల్ కోట్స్ ప్రాబ్లమ్స్. 2 డబుల్ కోట్స్ ఎమ్మటెమ్మట ఇచ్చినాం అట్లా ఇవ్వకూడదు. సో డబుల్ కోట్స్కి సంబంధించి అవి కూడా మనం తీసేయాలి. సో డబుల్ కోట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. యాక్చువల్గా లైన్ నెంబర్ అది ఇచ్చి ఉంటుంది. సో మనం ఇక్కడ ఇది సింగిల్ కోట్స్ ఇచ్చేసినాం అంటే తెలుగులో ప్రాబ్లం ఏం లేదు. మ్యాథమెటిక్స్ రాసినప్పుడే మనకు కాపీ పేస్ట్ పెట్టినప్పుడు మనం డబుల్ కోట్స్ 2 వచ్చినాయి. డబుల్ కొటేషన్స్ ఇవన్నీ తీసేద్దాం. సో ఇట్లాంటి ఎర్రర్స్ అన్నీ వచ్చినప్పుడు మనం వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసేసుకొని తీసేసుకోవచ్చు. బై ఎక్స్పీరియన్స్ ఇది మీకు వచ్చేస్తుంటుంది. అది జనరల్గా మనం చేసేటప్పుడు ఎట్లాంటి ఎర్రర్స్ వస్తుంటాయి ఏందనేది మీరు ఇప్పుడు లైవ్లో కూడా చూస్తున్నారు. సో దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ నేను మాడిఫై చేసిన కాబట్టి సేవ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ కంపైలేషన్. అంతే ప్రాసెస్ కామన్. 82 ఎర్రర్స్ ఎన్ని ఎర్రర్స్ చూపించింది రా బాబు ఇది, 82 ఎర్రర్స్. సో మళ్ళీ నేను కంపైల్ చేస్తున్నా. ఓకే, ఎర్రర్స్ ఏం లేవు, అన్నీ పోయినాయి ఇక. సో ఎందుకంటే మనం చిన్న మిస్టేక్ చేసినా కానీ అది ఆటోమేటిక్గా ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ ఎర్రర్స్ అన్ని తీసేసినాం, కంపైల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, రన్ చేస్తున్నా. రన్ చేయడం కోసం ఆ డాట్ జావా తీసేసి సి తీసేస్తే మనకు రన్ చేయడానికి కావాల్సిన కమాండ్ వచ్చేస్తుంది. ఎంటర్ కొట్టేసిన, ఎంటర్ యువర్ నేమ్. సో రాజు, ఎంటర్ తెలుగు మార్క్స్. సో ఇక్కడ నేను 60 కదా మనం ఇందాక ఇచ్చింది 60. అండ్ మ్యాథమెటిక్స్ మార్క్స్ నేను ఇక్కడ ఎన్ని మనం ఫెయిల్ చెక్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో 34 ఇచ్చేస్తున్నా. సో దాని తర్వాత ఓకే చూడండి, మై నేమ్ ఈజ్ రాజు, మై మార్క్స్ ఆర్ తెలుగు 60 బి గ్రేడు, మ్యాథ్స్ 34 ఈ గ్రేడ్, ఫెయిల్, టోటల్ 94. సో మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ మనకు వచ్చేసింది ఇది. సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని అనాలిసిస్ చేద్దాం, అసలు ఎట్లా జరిగింది ఏంటిది ఏంటనేది. ఇది మీకు ఆల్రెడీ ఇంతవరకు మీకు క్లియర్ ఉంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆల్రెడీ మనం చాలాసార్లు పైదంతా డిస్కస్ చేసినాం ప్రీవియస్ వీడియోస్లో. ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇఫ్ టీఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 అండ్ టీఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. సో ఇది ఎట్లా జరుగుతుందో చూద్దాం. టీఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85. టీఎం మనకు ఎన్ని మార్క్స్, తెలుగు మార్క్స్ మనం ఇచ్చింది 60. టీఎం అంటే 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85. 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఇది కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో ఫస్ట్ది ఏమవుతుంది, నేను విడివిడిగా రాస్తున్నా. ఇక్కడ ఇక చూడండి. సో ఫస్ట్ మనం టీఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 అండ్ టీఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇది మనం చెక్ చేయాల్సినటువంటి కండిషన్. టీఎం ఎంత వచ్చింది మనకు 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 అండ్ 60 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇది మనం కండిషన్ చెక్ చేయాలి. 60 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 కాదు కాబట్టి ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. ఇది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనము ఈ రిలేషనల్ ఆపరేటర్స్ డిస్కస్ చేసినాం. సో మొత్తానికి అయితే ఇది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఎండ్కి ఎండ్ 60 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. 60 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అనేది కరెక్ట్. కాబట్టి ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏంటిది, ఫాల్స్ అండ్ ట్రూ.
సో మనకు ట్రూత్ టేబుల్స్లో మనం ఫాల్స్ అండ్ ట్రూని చూసినప్పుడు ఫస్ట్ది ఫాల్స్, సెకండ్ది ట్రూ అయినప్పుడు మనకు వచ్చేటటువంటిది ఏంటంటే టోటల్గా ఫాల్స్. ట్రూత్ టేబుల్ ఒకసారి చూసుకోండి. అంటే దీని ఫైనల్ రిజల్ట్ ఏంది, మొత్తం మీద దీని ఫైనల్ రిజల్ట్ మనకి ఏమొస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం కలిపి ఏంటిది, ఫాల్స్ అయింది. ఇఫ్ ఫాల్స్ ఏంటంటే కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది, ఇది కాలేదు కాబట్టి ఎల్స్కి వెళ్తుంది. ఇది కాకపోతే మనకి ఎక్కడికి రావాలి, ఎల్స్కి రావాలి. అంటే కాకపోతే పార్ట్కి వచ్చేసినాం, ఎల్స్ పార్ట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది కండిషన్ చెక్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ కండిషన్ ఇచ్చిన కదా, మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ మనం ఇక్కడ దీనికి అప్లై చేద్దాం ఈ కండిషన్కి. సో ఇఫ్ టీఎం ఎంత, 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 కదా. సో నేను మళ్ళీ రాస్తున్నా, 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అండ్ ఇదేంటిది, టీఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 84, అంటే 60 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 84. సో ఇది 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అనేది ఫాల్స్, ఎండ్ రాస్తున్నా. 60 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 84 అనేది ట్రూ. ఫాల్స్ అండ్ ట్రూ మనకి ఏమవుతుంది, ఫైనల్గా ఫాల్స్ అవుతుంది. సో ఇది దీని మొత్తం ఫైనల్ రిజల్ట్ ఏంటిది, ఫాల్స్. ఇది ఎల్స్లోకి వచ్చేసినాం. ఇఫ్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ ఇది కాకపోతే అంటే ఈ కండిషన్కి మళ్ళీ ఇది ఎల్స్, ఈ కండిషన్కి ఇది ఎల్స్, ఈ కండిషన్కి ఇది ఎల్స్ వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇది కాకపోతే ఇక్కడికి వచ్చినాం కదా, వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఒక కండిషన్ చూస్తున్నాం, 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అండ్ నెక్స్ట్ ఏంటిది, టీఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 69, అంటే 60 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 69. సో 60 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ అవ్వచ్చు, లేకపోతే సమానం కూడా అవ్వచ్చు. మరి 60 సమానమే కదా, గ్రేటర్ దాన్ కాదు బట్ సమానమే కదా. సో అంటే ఇది కండిషన్ ట్రూ అయింది, 60 ఈక్వల్ టు 60 అన్నట్టే కదా. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ట్రూ. అండ్ 60 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 69, 60 అనేది 69 కంటే తక్కువ, సమానం కాదు కానీ తక్కువే కదా. సో ఇది కూడా ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అండ్ ట్రూ అంటే ఫైనల్గా దీని రిజల్ట్ ఏమైంది మనకు, ఇది ఫైనల్గా ఏమైంది, ఇది ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు మనకు ఏమవుతుంది, ఈ బ్లాక్లోకి వస్తుంది అనమాట. ఈ ట్రూ అయింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కోడ్ ఏం రాసినామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేం రాసినాం, system.out.println తెలుగు _, టీఎం అంటే 60, బి పాస్. ఇంతవరకు మనకు ఇది డిస్ప్లే అవుతుంది. సో అందుకని ఇది వచ్చేసింది. ఇది మనకు అవుట్పుట్లో ఇది వచ్చింది కదా, అంతే కదా మనకు వచ్చింది అవుట్పుట్లో. సో అది తెలుగు 60 బి పాస్, ఇది వచ్చేసింది. ఇది ఇక్కడ. సో ఇది అయింది కాబట్టి ఇంకా ఎల్స్ పార్ట్కు రాదు, అంతే కదా. ఇది అయింది కాబట్టి ఇంకా కాకపోతే అనేది క్వశ్చన్ లేదు, ఇంక ఇది కాదు. సో ఆటోమేటిక్గా ఇది కాలేదు కాబట్టి ఇది కాదు, ఇవేవి కావు. ఇక ఫస్ట్ది ట్రూ అయినప్పుడు దానికి సంబంధించిన ఎగ్జిక్యూట్ అవుతుంది. పైనుంచి చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు ట్రూ అయినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, ఫస్ట్ కండిషన్ ఇది ట్రూ అయినటువంటిది. సో కాబట్టి దీనికి సంబంధించిన కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక మిగతా ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కాకపోతే కదా ఎల్స్కి వచ్చింది, ఇది అయిపోయింది కదా, ఇంకా ఎల్స్కి రాదు. సో దాని తర్వాత ఈ ఎల్స్కి కూడా రాదు, ఈ ఎల్స్కి కూడా రాదు. సో ఈ విధంగా మనకు ఇది ట్రూ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఇది కూడా కాకపోతే అప్పుడు ఈడికి వస్తుంది, ఇది కూడా కాకపోతే ఈడికి వస్తుంది, ఇంకా పైవేవి కాకపోతే ఈడికి వస్తుంది. సో ఈ విధంగా మనము ఎనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇది తెలుగు మార్క్స్కు సంబంధించి. ఇంకా ఈ ఎల్స్ పార్ట్ వరకు కాదు, ఇక ఇవేవి కావు కాబట్టి ఎల్స్ పార్ట్ వరకు కాదు. ఈ ఎల్స్ పార్ట్ ఏమైంది, వీటన్నిటికి కలిపి ఒక గ్రూప్ కాబట్టి ఇంతవరకు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్, ఇక్కడ ఇది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ ఎల్స్ ఇఫ్లకి ఎల్స్లకి ఈ ఇఫ్కి సంబంధం లేదు, ఇది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్నటువంటి ఇఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తుంది, మనము మ్యాథమెటిక్స్ మార్క్స్ మనం ఇక్కడ చెక్ చేయమని చెప్పినాం కదా. సో ఇక్కడ ఇది మ్యాథమెటిక్స్ మార్క్స్కి వచ్చేస్తుంది. సో మ్యాథమెటిక్స్ మార్క్స్ మనం ఎన్ని ఎంటర్ చేసినాం, 34 ఎంటర్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ 34ది ఇది చెక్ చేస్తుంది, అంతే కదా. సో 34 ఎంఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85, 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85, ఇది కండిషన్ ఫాల్స్. అండ్ ఎంఎం లెస్ దాన్, ఇక్కడ ఫాల్స్ అండ్ ట్రూ వస్తుంది, ఫైనల్గా ఫాల్స్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మామూలుగా మనం ట్రూత్ టేబుల్ చూసినాం, ఎండ్ ఆపరేటర్లో ఒకటి ఫాల్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మొత్తం ఫాల్సే. సో ఫస్ట్ది ఫాల్స్ వచ్చిందంటే సెకండ్ది ట్రూ అయినా ఫాల్సే కాబట్టి ఇక మరి నెక్స్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ చెక్ చేసినాం, ఫాల్స్ వచ్చింది, సో ఇది ఫాల్స్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఎల్సిఫ్కి వచ్చేసినాం, 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, ఫాల్స్ అయింది కాబట్టి ఇది టోటల్గా ఫాల్సే. ఇది ట్రూ అయినా కానీ టోటల్ రిజల్ట్ ఫాల్సే, ఇది అవసరం లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ మనం ఎంఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, ఇది ఫాల్స్ కాబట్టి ఇది టోటల్గా ఫాల్స్. 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, కండిషన్ ఫాల్స్, సో ఫాల్స్. అండ్ 34 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది కూడా లేదు. ఇంకా ఇవేవి కావాలి కాబట్టి ఎల్స్ పార్టీ, పైన ఏవి కాకపోతే ఎల్స్కి వస్తుంది. సో ఎల్స్ ఇంకా పైన ఏవి కాకపోతే ఎల్స్ కాబట్టి ఎల్స్లోకి వచ్చేసి అది ఫెయిల్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, మ్యాథ్స్ 34 ఈ గ్రేడ్ ఫెయిల్ వచ్చేసింది. దాని తర్వాత టోటల్ డిస్ప్లే అయింది, టోటల్కి టోటల్ 94 ఇవి రెండు కనుక్కొని వచ్చింది. దాని తర్వాత స్కానర్ ఆబ్జెక్ట్ క్లోజ్ చేసేసినాం. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ని రాయటం జరిగింది. సో ఇదేంటిది,
మనం ఇంతవరకు డిస్కస్ చేసినటువంటిది ఏంటిది అంటే ఇది. సో థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ఇదనమాట. సో ఇఫ్ ఎల్స్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చెక్ చేసిన కండిషన్స్ అన్నీ కూడా రిలేటెడ్. చూడండి, అన్నీ కూడా రేంజ్కి సంబంధించినవి. అంటే ప్రతి కండిషన్ కూడా రిలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి కండిషన్ కూడా రిలేటెడ్ కండిషన్స్ ఉన్నాయి. అంటే రిలేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. మోర్ దాన్ వన్ కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ది కాకపోతే సెకండ్ కాకపోతే థర్డ్ది, ఇవన్నీ మల్టిపుల్ కండిషన్స్ని ఒక సీక్వెన్స్లో మనము చెక్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనకు ఈ ఎల్స్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఈ ఫైనల్గా మనం రాసినటువంటి ఈ ఎల్స్ అనేది ఏంటంటే ఆప్షనల్. కంపల్సరీగా ఎల్స్ అనేది రాయాల్సిన అవసరం లేదు. మనకు అవసరమైతే రాసుకుంటాం, లేకపోతే లేదనమాట. ఈ ఎల్స్ అనేది ఆప్షనల్. సో ఈ విధంగా మనకు ఇఫ్ అనేటటువంటి స్టేట్మెంటు పనిచేస్తుంది. సో ఇది మనం ఒక ప్రోగ్రాము డిస్కస్ చేసిన దీనికి సంబంధించి. ఇలాంటిది మీరు ఇంకొన్ని నెట్లో చూసుకొని ఈ ఎల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా దొరికితే వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మాత్రము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇట్లా మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఇట్లా ఎనాలిసిస్ చేసుకోండి. ఇట్లా ఎనాలిసిస్ చేసుకొని పేపర్ మీద నార్మల్గా మనం ఎట్లా చేస్తామనేది ఇట్లా ఒక ఎనాలిసిస్ చేసుకొని దాన్ని ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేయడం అలవాటు చేసుకోండి. ఇట్లా ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు ఇట్లా ఫస్ట్ నార్మల్గా రాయండి. దేని తర్వాత ఏది చేయాలి అని ఒక ఆర్డర్ రాసుకోండి. ఆ ఆర్డర్ని మనం ఏం చేయాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి మనకు ఏమేమి ఫీచర్స్ అవసరం పడతాయి, ఏమేమి కీవర్డ్స్ అవసరం పడతాయి, ఏందనేది మనకు ఆ లాంగ్వేజ్ నేర్చుకొని దాన్ని అప్లై చేసుకుంటా వస్తూ ఉంటే మనకు ఈజీ అవుతుంది. ప్రోగ్రామింగ్ అనేది మనకు రాయడం చాలా తేలిక అవుతుంది. అప్పుడు మనం బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సో బట్టి కొట్టకపోతేనే మనకు పాసిబుల్ అవుతుంది ప్రోగ్రామింగ్ రాయటం అనేది. లేకపోతే మాత్రం మీరు ప్రోగ్రామర్గా సక్సెస్ అవ్వటం సాధ్యం కాదు. అందుకని ఎప్పుడు కూడా బట్టి కొట్టద్దు. కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, దాన్ని అప్లై చేయడం రావాలి. సో దీనికోసం ఏం చేయాలి అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయటము అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకొని రాయటం, ఇక్కడ బట్టి కొట్టడం కాదు. నీకు 10 ప్రోగ్రామ్స్ వచ్చినాయి, 10 ప్రోగ్రామ్స్ యాజ్ ఇట్ ఈస్గా నువ్వు ఉన్నట్టు బట్టి కొట్టిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ వచ్చింది. దానివల్ల ఏం ఉపయోగం? 11వ ప్రోగ్రామ్ రాయమంటే సొంతంగా రాయగలుగుతావా? రాయలేవు. అందుకని బట్టి కొట్టద్దు. కాన్సెప్ట్ అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోండి. సో ఇది ఇఫ్కి సంబంధించి ఎల్స్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. దీనికి సంబంధించి మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చెక్ చేసుకొని చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.